शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्री आञ्जनेयाय नमः। नमस्कारां समर्पयामि। चौषधजालानि तस्मिन् जातानि पर्वते विषघ्नान्यपि नागानां न सेकुः समितुं विषम् विद्यते अयं गिरिर्भूतैरिति मत्वा तपस्विनः त्रस्ता विद्याधरास्तस्मादुत्पेतु श्रीगणैः सह पापभूमिगतं हित्वा हैममानसभाजनं पात्राणि च महार्हाणि करकां च हिरण्मयान् लेह्या नुच्चावचान् भक्ष्यान् मांसानि विविधानि च ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాం చ కనకస్తరున్. ఈ ఎక్కడైతే పానభూమిలో బంగారు మధ్య పాత్రలను, బంగారంతో చేయబడిన వివిధ పాత్రలు, మాంసాహారములు, వివిధ రకములైన నాకదగిన తేనె వంటి పదార్థాలు, ఎద్దు చర్మంతో చేయబడిన డాళ్ళు, బంగారు బిడుగల కత్తులు అన్నింటినీ వదిలి ఆ విద్యాధరులు మెడల్లో పూలమాలలు, ఎర్రని చందన పూతలు గలవారై, మద్యం త్రాగడి చేడ ఎర్రబడిన పద్మములు వంటి కనులు గలవారై ఆకాశానికి అలా ఎగిరి పడిపోతున్నారట. ఎవరు? ఆ కొండ మీదున్న తపస్సులు, మహాభూతాలు. కొండలు బద్దలు కొట్టుకుచున్నావని తలిచి అక్కడి విహారానికి వచ్చిన వాళ్ళందరూ కూడా భయపడిపోయి తమ స్త్రీలతో ఆకాశానికి గబగబా ఎగిరిపోవడం ప్రారంభించారట. తర్వాత హారములు, అందలు, దండకడియాలు, కంకణములు ధరించిన ఈ స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపోతూ భర్తలతో ఆకాశాన్ని నిలిచారట. అవన్నీ జారి పడిపోవడం మొదలెట్టేట. విద్యాధరులోని మహర్షులు కొందరు తమకు గల అణిమాది మహాసిద్ధులను చూస్తూ ఆకాశమున నిలిచి హనుమ నిలిచిన పర్వతమును చూస్తున్నారు. ఆయన ఎవరికి కనబడ్డారండి? మహర్షుల్లో కొంతమందికి అణిమాసిద్ధి, మహాసిద్ధి ఉన్న వారందరికీ కూడా హనుమ నిలిచిన పర్వతాన్ని చూస్తున్నారట. అలా చూస్తున్నప్పుడు శుశ్రూచ్ఛ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. అలా చూస్తూ చారణులు, సిద్ధ్యులు, సత్యద్రష్టులకు ఋషులు పలికిన క్రింది వాక్యములన్నీ విన్నారు. యావని విన్నారయ్యా అంటే, ఏష పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. పర్వతం వంటి మహాశరీరము గల వాయుపుత్రుడైన ఈ హనుమంతుడు ఎంతో వేగముతో, మహావేగముతో సముద్రం దాటబోచున్నాడు సుమా. రామునికి, సుగ్రీవునికి ప్రియముగా అసాధ్యముకు కార్యము చెయ్యగోరి సముద్రమునకు దాటి అవతల తీరమునకు చేరబోచున్నాడు అని ఇతర వానరులకు కూడా తెలిసేలాగా వాళ్ళు అనుకుంటున్నారు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్పాపం ప్రాప్తిమిచ్చతి. అలా ఋషులు ఆశ్చర్యమునందిన వారే పలుకుచున్న వాక్యములన్నీ విద్యాధరులందరూ కూడా అక్కడికి ఎవరైతే వచ్చి ఉన్నారో వారందరూ ఆకాశమునకు పైకెక్కిన తర్వాత వానర శ్రేష్ఠుని చూశారు. చూసి హనుమంతుడు తన రోమములను నిక్కబొడుచుకుని ఒక్కసారిగా సింహం శరీరాన్ని, జూలును విదిలించినట్టుగా ఒక్కసారి శరీరాన్ని కదిలించిన తర్వాత పెద్ద మేఘం ఉరివినట్లుగా మహానాదం చేసింది.